వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ఈ రోజు ప్రత్యేక కథనంలో భాగంగా సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్రను ఒకసారి తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్ 1897లో భారతదేశంలోని ఒడిశాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకీనాథ్ బోస్ ఆయన ఒక లాయర్, గొప్ప జాతీయవాది కూడా. బెంగాల్ శాసన మండలికి కూడా ఆయన ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతి బోస్. అయితే బోస్ విద్యాభ్యాసం గురించి చూసుకున్నట్లయితే కటక్ లోని రావిన్షా కాలేజియట్ స్కూల్లోను, అలాగే కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజ్ లోని, ఫిట్ విలియం కాలేజ్ లోని ఆయన విద్య కొనసాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీష్ తో అత్యధిక మార్కులు సాధించాడు. ఆయన 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగాడు. సహాయ నిరాకరణోద్యమం సమయంలో కూడా మహాత్మా గాంధీ బోస్ ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్ తో కలిసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనల్లో కొత్త భావాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికి భారతదేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబర్ 26న బోస్ ఎమిలీ వెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకున్నాడు. ఈమె ఆస్ట్రియాలోని జన్మించింది. వారికి 1942లో పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు రాసిన అనేక ఉత్తరాలను తరువాత లెటర్స్ టు ఈమెయిల్ షాంకిన్ అనే సంకలన పుస్తకంగా శశీర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు. 1938లో గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడినటువంటి నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు. వేరు మార్గం లేని బోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. 1938లో జాతీయ ప్రణాళిక కమిటీ, నేషనల్ ప్లానింగ్ కమిటీ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు. భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942వ తేదీన సింగపూర్ లో స్థాపించాడు. ఇది రాజ్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలోనిది. అయితే జపాన్ హైకమాండ్ కు చెందిన హికారి కికాన్ కు మోహన్ సింగ్ కు విభేదాలు రావడం వల్లను, మోహన్ సింగ్ దీన్ని జపనీయులు కేవలం పావుగా వాడుకుంటున్నారని భావించడం వల్లను దీనిని రద్దు చేశాడు. దీంతో జపాన్ వారు మోహన్ సింగ్ ను అదుపులోకి తీసుకుని సైనికులను యుద్ధ ఖైదీలుగా జైలుకి పంపించారు. 1943లో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరులు ఊదినట్టయింది. అదే సంవత్సరంలో జూలైలో సింగపూర్ లో జరిగినటువంటి మీటింగ్ లో రాజ్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్ కు సంస్థాగత పగ్గాలు అప్పగించాడు. బోస్ పిలుపుతో చాలా మంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైన బోస్ ఆజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు. జూలై 4, 1944లో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధిగాంచింది "మీ రక్తాన్ని దారిపోయండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను" అనే పదాలు చాలా వ్యతిరేకతను ప్రజల్లో నింపింది. ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగింది. ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిల్లలు, న్యాయ, పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్రరాజ్యాలైన జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది. బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకి ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు.
దీనివల్ల ఆయన బ్రతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్ కు బందీగా ఉండగా సైబీరియాలోని మరణించాడని, దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసిందని, అలాగే 1956 మే నెలలో 4 సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్ కు వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999, 2005లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానము కూడా అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్ కు లేఖను పంపడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, రెంకోజీ గుడిలో ఉన్నది కూడా ఆయన చితాభస్మం కాదని తేలిపోయింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. బోస్ కి గాంధీకి మధ్య విభేదాలు అసలు ఎందుకు వచ్చాయో ఒకసారి చూద్దాం. అయితే బోస్ కి మరియు గాంధీకి మధ్య విభేదాలు ప్రధానంగా వారి భావ సారూప్యత, ఉద్యమ మార్గం, ఆర్థిక విధానాల విషయంలోనూ, స్వాతంత్రాన్ని సాధించడానికి ఉపయోగించాల్సిన మార్గాల విషయంలోనూ కూడా ఉన్నాయి. అయితే మొదటిగా ఉద్యమ మార్గం వర్సెస్ హింస. దీనిలో మనం చూసుకున్నట్లయితే గాంధీ అహింస అంటే నాన్ వైలెన్స్ మరియు సత్యాగ్రహాన్ని హిందీ స్వాతంత్ర పోరుకు ముఖ్య మార్గంగా ఎంచుకున్నారు. ఆయన నమ్మకం ప్రకారం శాంతియుత రుద్దుదల ద్వారానే రాజ్యాంగం మార్పును సాధించవచ్చు. బోస్ మాత్రం గాంధీజీ చెప్పిన అహింసా మార్గం సరిపోదని, బ్రిటిష్ వాళ్లను బయటకు పంపటానికి సాయుధ పోరాటం అవసరం అన్న ప్రత్యేక అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఆర్థిక అభివృద్ధిపై కూడా విభేదాలు చూద్దాం ఒకసారి. గాంధీ గ్రామీణ కేంద్రిత భద్రత, చిన్న పరిశ్రమలు, స్వయం సంపూర్ణ భారతదేశాన్ని ఊహించే డీసెంట్రలైజ్డ్ విజన్ ను పెంచుకున్నారు. బోస్ మాత్రం ధృతమైనటువంటి పారిశ్రామికీకరణ, బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మేవారు. రాజకీయ మార్గదర్శకత. బోస్ భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని మిలిటరీ దృక్పథంతో ముందుకు నడిపించాలని, అవసరమైతే విదేశీ దేశాలతో అంటే జర్మనీ, జపాన్ వంటి యుద్ధోన్మాద దేశాలతో పొత్తులు పెడతానని చూశారు. గాంధీ మాత్రం నైతిక విలువల నుండే కదలికలు, ప్రమాణాలు ముఖ్యమని, విలువలకు వ్యతిరేకమయ్యే దేశాలతో ఒప్పందాలు తప్పని ఆయన భావించారు. అయితే సంఘ సంస్కరణ, ధర్మ నిరపేక్షత వర్సెస్ ఆధ్యాత్మికతను చూసుకున్నట్లయితే బోస్ దేశ ప్రగతికి సెక్యులర్ పాలన, రాష్ట్ర నియంత్రిత అభివృద్ధి అనివార్యం అంటారు. గాంధీ దేశ ఆధ్యాత్మిక ఏకత్వాన్ని, సామూహిక నైతికతను, స్వచ్ఛంద మార్గాన్ని సంకల్పించారు. అయితే వీరిద్దరు సారాంశం చూసుకున్నట్లయితే వారి మార్గాలు వేరైనా స్వాతంత్ర సాధనలో ఇద్దరివి కూడా ప్రత్యేక స్థానాలు. ఒకరు శాంతియుత మార్గాన్ని, మరొకరు శక్తి చేత పోరాటాన్ని ఐచ్ఛికం చేశారు. ఇది అప్పటి జాతీయవాద ఉద్యమంలోని విభిన్న ధోరణులకు ప్రతిబింబం. ఇక చూశారు కదా, స్వతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాట ప్రతిమను. మరొక స్వతంత్ర ఉద్యమ నేత జీవిత చరిత్రతో మళ్ళీ కలుద్దాం.